నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి బుధవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. అంటే గ్రహణము ముందు రోజు మంగళవారం కదా, గ్రహణం తర్వాత రోజు అనమాట. ఇంకా ఆ రోజు ఇల్లు శుభ్రమై చేసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ తాతయ్య చేసుకోమన్నారని చెప్పాను కదండి. ఇంకా పొద్దున్న లేవగానే ఫస్ట్ బయట వాకిలి అన్నీ కూడా ఉడ్చేసి నీళ్ళు కొట్టి ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత పిల్లలు లేపి ఇంకా వాళ్ళైతే స్కూల్కి రెడీ అవుతున్నారు. పూర్ణ ఏమో చదువుకుంటుంది. ఇంకా నేనేమో వీళ్ళెవరు పనిలో వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడే ఇల్లు కొంచెం తుడిస్తే తొందరగా ఆరిపోయిద్దని చెప్పి గుమ్మాలన్నీ కూడా మంచిగా నీళ్ళు పెట్టయితేలా ఆ గుమ్మము అంటే మాకు 2 గుమ్మాలు అనమాట. ఆ 2 కూడా కడిగేసుకున్నాను. కడిగేసిన తర్వాత తడికర పెట్టి ఇల్లంతా కూడా తుడిచేసుకున్నానండి. మా వారు ఏదో కర్ర ఫిక్స్ చేస్తానన్నారు కానీ ఏమీ చేయలేదు. ఇంకా అది అలానే ఉండిపోయింది. కొత్తది తీసుకోవాలి. దీంతో ఇలానే తుడిచానంటే ఖచ్చితంగా నడుములు పోతాయి. ఇది ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇల్లు ఊడ్చే చీపురు కూడా ఒకటి తీసుకోవాలి. అది కూడా బాగా అరిగిపోయింది. ఊడవటం అంటే చాలా టైం పడుతుందనమాట. ఇంక ఈ 2 ఒకరోజు వెళ్ళి సెంటర్లో తీసేసుకోవాలి. ఇల్లంతా ఫస్ట్ బెడ్రూమ్ తుడిచేసాను. తర్వాత వంటగది తుడిచేస్తానండి. లాస్ట్లో హాల్ అనమాట. ఎందుకంటే ఏ గదికి ఆ గది నీళ్ళు మార్చేసుకుంటాను. సపరేట్గా నీళ్ళు తీసుకొచ్చి ఏ గదికి ఆ గది అలా తుడిచేసుకుంటానండి. హాల్ కూడా 1కి 2 సార్లు మళ్ళీ నీళ్ళు మార్చి తుడుస్తాను. ఎందుకంటే ఎక్కువ తొక్కేది హాలే కాబట్టి, కిచెన్లో కంటే నేను ఎక్కువ వెళ్తాను కాబట్టి అంతగా ఉండదు. ఇంకా బెడ్రూమ్ అయినా అంతే. సో హాల్ మాత్రమే ఎక్కువ అనమాట తొక్కుతారు. ఇంకా బయట పంచ కూడా నీట్గా తుడిచేసాను. ముందర ఏమీ ముగ్గులు అదే పసుపు రంగు కుంకుమ రంగు వేయలేదు. ముందు రోజు హోలీలో పసుపు రంగు మొత్తం కూడా అవగొట్టేశారు. అందుకని అంటే వైట్ కలర్ ఓన్లీ ముగ్గు పిండి మాత్రమే వేసాను. సో ఇల్లంతా కూడా నీట్గా అయిపోయింది. గ్రహణం పడితే నెక్స్ట్ ఇలా అంటే గ్రహణం తర్వాత ఇలా చేసుకుంటే మంచిదంట. చేసుకొని దీపారాధన కూడా చేసుకుంటే ఇంకా మంచిది. కానీ ఇంకా నాకు దీపారాధనకి అయితే ఆ రోజు అవ్వలేదు. ఈ పనులన్నీ సరిపోయాయి. తర్వాత నేను ఇక్కడ పిల్లలకి అన్నం ఒకవైపు చల్లారబెట్టేశాను. మరోవైపు ఏమో పప్పుచారును మా వారేమో జావ కాయమన్నారనమాట. అందుకని పిండి అయితే కలుపుతున్నాను. ఇది కూడా మధురం ఫుడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పికిల్స్ అన్నీ పంపించారు కదండి. వాటితో పాటు ఈ మల్టీగ్రెయిన్ పిండి కూడా పంపించారు. అప్పుడప్పుడు ఇంట్లో ఇలా కాచి పిల్లలకి మా వారికి ఇస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా బాగుంది. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అప్పుడు రాగి పిండి తెచ్చాను కదండి, అదైతే పూర్తిగా అయిపోయింది. మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ పట్టించుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ అప్పటికి ఇంట్లో కొంచెం పిండి ఉంది. అది కాకుండా మళ్ళీ చెల్లి శ్రీమంతానికి వెళ్తాను కదా, అప్పుడు తెచ్చుకుంటే బాగుంటుందిలే అని చెప్పి ఇంకా ఈ అరకు ఇవన్నీ తిరిగే గందరగోళంలో ఇంకా అవ్వలేదు. ఇంకా వచ్చాక మొన్న ఒకరోజు రాగి లడ్డూలు చేశాను. మిగతాది అప్పుడప్పుడు అలా రాగి జావ కాచుకుంటే ఒక 4 సార్లు వచ్చింది. ఇంకా అయిపోయింది పిండి. ఇంకా అప్పటి నుంచి మల్టీగ్రెయిన్ పిండే కొంచెం అట్లా ఒక 3 స్పూన్లు అట్లా వేసుకొని ఇలా కాస్తున్నానండి. ఇంక ఇందులో పాలు కానీ మజ్జిగ కానీ అట్లా వేసుకొని తాగితే భలే ఉంటుంది. మరోవైపు ఏమో పప్పుచారు కాస్తున్నానండి. ముందే పప్పు కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేశాను. ఇంకా దాన్ని మెత్తగా చేసి చింతపండు రసం వేసేసాను. అంటే నాకు ఏంటంటే తెలుసు కదా, ఒకవైపు ఈ పనులు చేసుకుంటూనే మరోవైపు వంట కూడా చేస్తాను. ఇంకా వాళ్ళ నాన్నే తినిపించేశారనమాట ఇద్దరికి కూడా ఈరోజు. మళ్ళీ వీళ్ళిద్దరు తింటే చాలాసేపు చేసి గందరగోళం చేస్తారు. ఇంకా దగ్గరుండి అప్పుడే వచ్చారనమాట నీళ్ళపాత అయిపోయిందని. ఇంకా ఇక్కడ మా చిట్టితల్లి చూసారా, జీనియే కావాలంది. అందులో నువ్వు ఉండలేవే బిర్రుగుంటుంది అంటే ప్యాంటు బిర్రుగుంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు వద్దంటాను, అయినా సరే మాట వినకుండా వేసుకుంది. ఇంక వీళ్ళకైతే బాక్సులు కూడా చల్లారి పెట్టడం అయిపోయింది. ఇంకా బాక్సులు ఇన్ని రోజులు ఒక్క బాక్సే, ఇప్పుడు ఈ 2 బాక్సులు అనమాట. మా సాత్వికకి సరిగ్గా అక్షరాలు రాయడమే అంటే రావట్లేదు. అయినా సరే మా వారితోటి నాన్న నాకు బుక్స్ కొన్నాను, నువ్వు నాకు ఎప్పుడు కొనువు అక్క కొంటావు అంటుంది. అంటే నర్సరీకే దానికి బుక్స్ పెన్సిల్స్ అన్నీ కావాలంట. వాళ్ళ అక్క కొన్నారని చెప్పి దీనికి కొనేసేయమంటుంది. నిండా వెళ్తేనేమో ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళదు సరిగ్గా. ఇంక ఈరోజు కూడా అంతే, కొంచెం డొమ్మ కొట్టేసిందనమాట. చూడండి మీరే, వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది ఇంటికి. సాత్విక్ అని ఎప్పుడో వేసేయాల్సింది, మేము బాగా లేట్ చేసేసాము. అందుకని ఇప్పుడు ఒక్కసారిగా వెళ్ళనంటుంది. అంటే చిన్నపిల్ల అని చెప్పి ఇప్పటికీ కూడా పంపిస్తున్నామే కానీ తాతయ్య నాన్నమ్మ రోజు అంటారనమాట. ఇంటికాడ ఎవరు ఊసిపోవట్లేదు, ఒక్క పిల్లని వేసేసారు అది ఇదని. అయినా సరే ఇప్పటికే అలా తయారైంది. ఇంకొంచెం ఆలస్యం చేసి వేసామంటే ఇంకెలా ఉండిద్దో. మేము చిన్నపిల్ల కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతాం అనమాట స్కూల్కి వెళ్తే. అటు తిరిగి ఇటు తిరిగి బజార్ అంతా తిరిగేది అందరి ఇంట్లోకి కూడా. కానీ ఇప్పుడు లేదు కదా. స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా తాతయ్య వాళ్ళు కూడా బస్సులు గుట్టుకుంటున్నారు. కనీసం దీనికోసమైనా అలా తిరిగేవారు, ఇప్పుడు అది లేదు. నేను అక్క బడికి వెళ్తా అంగన్వాడికి వెళ్తా అని చెప్పు.
నిజంగా రాక్షసి అసలు చూసారు కదా! అప్పుడే బొట్టు పెట్టి అలాగ మంచిగా రెడీ చేశానో లేదో ఇంకా బొట్టు చెరిపేసుకుంది. మళ్ళీ తీసుకువెళ్ళి తుడిచి బొట్టు పెట్టాను. అయినా సరే వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి తిప్పి తీసుకొచ్చారు బాగా ఏడుస్తుందని. ఇంకా రేపటి నుంచి వెళ్తాను అది ఇది అందనమాట. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పి తనైతే డ్రెస్ చేంజ్ చేసి అంగన్వాడికి పంపించేశాను. ఇంకా నెక్స్ట్ పూర్ణిమ అయితే చదువుకుంటుంది. ఇంకా ఎగ్జామ్స్ కదా రేపు అంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ అనమాట తనకి. ఇంకా అందుకని వీలైనంత వరకు ఎక్కువగా చదువుకుంటుంది తను. నేనేమో ఈ సెల్ఫ్ అసలు ఎంత చండాలంగా ఉందంటే ఒకరి బట్టలు ఒకరివి మిక్స్ అయిపోయి అసలు ప్లేస్ తక్కువ కనిపిస్తుంది. అందుకని సెల్ఫ్ అంతా కూడా ఇంకా నేను ఈరోజైతే నీట్గా సర్దేసుకున్నాను. చూస్తేనేమో సెల్ఫ్ నిండా బట్టలుంటాయి. తిరిగి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి మంచిగా కనిపించదు. అలా అని పడేసేద్దామంటే అప్పుడు మాత్రం అన్నీ బాగానే ఉంటాయి. సో అలా సెల్ఫ్ అంతా అవే అయిపోయినాయి అనమాట. మొన్ననే అంటే పాతయి మొత్తం కూడా వేస్ట్ అన్నీ పడేసాము. అయినా సరే ఇంకా సెల్ఫ్ నిండుగానే ఉంది. ఇంక ఇదంతా కూడా ఎవరు వాళ్ళ దాంట్లో నీట్గా అయితే సర్దేశానండి. పూర్ణిమ మడత పెడితే బాగానే ఎవరు వాళ్ళవి అందులో సర్దేసిద్ది. ఇంకా నేనైనా కొంచెం అంతే. కానీ మా సాత్వి రేణు వీళ్ళే వెళ్ళి లాగేయటము, ఇంకా మా వారు కూడా ఉందనమాట. తన బట్టలు ఒక ర్యాక్లో ఉంటాయని చూపిస్తాను, అయినా సరే అన్నీ కలిపేస్తారు. అందుకని ఇలా ఎప్పటికప్పుడు సర్దాల్సి వచ్చింది. పైగా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మొన్న వచ్చినప్పటి నుంచి అసలు సెల్ఫ్ ఏమీ సర్దలేదు. ఇంక ఇన్ని రోజులు కొంచెం బాగానే ఉంది, అదే సంతోషం. ఇంకా లాభం లేదని చెప్పి ఈరోజైతే ఈ పని పెట్టుకున్నా. ఇంక ఈ చీర చూసారా, ఇది మొన్న మా అత్తయ్య వాళ్ళు రారేపల్లి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏమైనా డ్రెస్సులు కుట్టిమని ఇచ్చిందనమాట మా అత్తయ్య. క్రేప్ అనమాట క్లాత్, దాంతో ఫ్రాక్స్ కుడితే భలే ఉంటుంది. ఈ బట్టలు సర్దేసిన తర్వాత బెడ్ అంతా కూడా ఒకసారి నీట్గా పైన సెల్ఫ్లో అన్నీ తుడుచుకున్నానండి. ఎందుకంటే అవతల వైపు కిటికీ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు అంటే మరి చుట్టూ మామూలుగా అయితే మేము ఏమనుకుంటాము, ఏమైనా రోడ్ల పక్కన ఉంటేనే ఎక్కువ డస్ట్ అంటే ధూళి అవి వస్తాయి అనుకుంటాం కదా. కానీ అలా ఏమీ కాదు, మరి చుట్టూ పచ్చదనమే ఉండిద్దా, అయినా సరే ఎంత ధూళి వచ్చిద్దో. పైగా నేను అన్నిటికీ కర్టెన్ పెట్టాను కానీ ఆ కిటికీకి పెట్టలేదు, క్లాత్ సరిపోలేదనమాట. అందుకే ఇంకెప్పటికప్పుడు ఆ బెడ్ సెల్ఫ్లు ఏమైనా చిన్న డస్ట్ పడినా క్లియర్గా కనిపించిద్ది. ఇంకా అందుకని అవంతా ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటా. ఇంక ఇప్పుడు ఉతికిన బట్టలు కూడా తీసేసి అవి కూడా తీసుకొచ్చి మంచిగా సర్దేసుకున్నానండి. ఈ ఎండకి ఆరబెట్టిన బట్టలు 1-2 గంటల్లోనే ఆరిపోతున్నాయి, అంత ఎండ కాస్తుంది. బెడ్ అంతా కూడా నీట్గా తుడిచేసి ఇసుక ఏమైనా ఉంటే మొత్తం దులిపేస్తున్నాయి. ఇది ఎలాస్టిక్ కాబట్టి ఇంకా తీస్తామా పెడతామా అని ఏమి ఉండదు. జస్ట్ అట్లా నీట్గా సర్దేసుకోవటం, ఒక దుప్పటి కానీ ఏదైనా క్లాత్ పెట్టి ఇట్లా ఇదిలించేసుకుంటాను, దులిపేసుకుంటే ఇంకా మొత్తం పోయిద్ది. అప్పట్లోనేమో నాకు ఇలా సెల్ఫ్లు ఉన్న మంచమే కావాలని చెప్పి మా వారిని పట్టుబట్టి మరీ తీసుకున్నాము. తీరా ఇప్పుడేమో చూడండి తుడవలేక సత్తన్నానమాట. పద్దాక ధూళి పట్టడము తుడవటమే సరిపోతుంది. సగానికి సగం ప్లేస్ గది మొత్తం ఇదే ఆక్రమించేసింది. అంతకుముందు ఇది తేకముందు ఎంత ఓపెన్గా ఉండేదో గది మొత్తం కూడా. మా వారు ఇప్పటికీ అదే అంటారనమాట, అంతకుముందు ఇల్లు ఎంత ఓపెన్గా విశాలంగా ఉండేది, ఇప్పుడు చూడు ఆ వస్తువు ఈ వస్తువు అని చెప్పి మొత్తం తీసుకొచ్చి నింపేస్తాము, ఇప్పుడు ఇల్లంతా ఇరుకిరుగ్గా అన్న ఫీలింగ్ వస్తుంది అంటున్నారు. అలానే ఇంట్లో మరీ ఏ వస్తువు లేకుండా ఎలా ఉంటావు, ఇల్లు అన్నాక ఇలానే ఉంటుందని అయితే నేనంటా. అంటే ఏదైనా ఒక చిన్న సోఫా సెట్ లాంటివి తెచ్చి పెట్టుకుందాం బావ అంటేనే ఇంకా నడవటానికి కూడా ప్లేస్ ఉండదమ్మా నువ్వు అలాంటివి చెప్పేవంటే అంటారు మా వారు. అలా ఒక్కొక్కటి అందుకని వాషింగ్ మిషన్ కూడా తీసుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఎలా ఉంటుందో, అసలు తీసుకున్నామో లేదో ఏందనేది. కాకపోతే ట్యాంక్ లేదు కదా, ఆటోమేటిక్ అయితే అవ్వదు, బట్ సెమీ ఆటోమేటిక్గా తీసుకోవాలని అయితే అనుకుంటున్నా. వెళ్ళాక కానీ ఏమీ తెలీదు. ఇంకా నెక్స్ట్ సర్దేసిన తర్వాత పూర్ణిమ అయితే పొద్దున పప్పుచారు కదా, పిన్ని ఏదైనా ఫ్రై అంటే ఎగ్ ఫ్రై లాంటిది చేయు, మామూలుగా అయితే ఇంక వేరే ఏదైనా కూర వండమందనమాట. ఇంట్లో మా వారేమో ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి చక్కగా పప్పుచారు ఉంది ఇవి వెళ్ళిపోతాయి అని అయితే అన్నారు. ఇంకా సరేలేని అప్పటికప్పుడు ఆ ఉల్లిపాయలు అన్నీ కోసి ఒక 4 గుడ్లు వేసి ఇలా ఉక్కురు అయితే చేసేస్తానండి. అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాకు ఉక్కురు అని పిలవటమే ఎక్కువ అలవాటు, కానీ ఇటు సైడ్ ఏమో ఫ్రై అంటారనమాట, కోడిగుడ్లు వేపుడు. కోడిగుడ్లు వేపుడు అంటే అర్థం ఇది. ఇంకెలా అయితే మొత్తం 4 గుడ్లు వేసి ఉక్కురు చేసేసాను. చక్కగా భలే కుదిరింది, ఎందుకంటే ఇంట్లో కొత్తిమీర అవన్నీ కూడా బాగున్నాయి అనమాట అవైలబుల్గా. ఇంకా అన్నీ వేసానో లేదే మంచి టేస్ట్ వచ్చింది. ఎప్పుడైనా ఇలా అడుగంటుతుంది అనుకున్నప్పుడు ఎగ్ ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోయేటప్పుడు, ఇంకే అడుగంటదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను మామూలుగా ఉల్లిపాయ అస్సలు తిన్ను. అంటే ఇప్పుడు ఇటు పచ్చి ఉల్లిపాయ తిన్ను, లేదంటే నార్మల్గా కూరలో వేసిన ఉల్లిపాయలు అయినా సరేనండి ఏరేసి పక్కన పెడతానే తప్ప అస్సలు తిన్ననమాట. కానీ ఈ
అంటే కోడిగుడ్లు వేపుడు కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేసేటప్పుడు మాత్రం తింటాను ఉల్లిపాయలు. ఈ రెండే. మా పెళ్ళైన కొత్తలో అయితే మా చెల్లి మా వారు బెట్ కట్టేవారనమాట. నాతో ఉల్లిపాయ తినిపించమని మా చెల్లి మా వారు 1000 రూపాయలకి 2000 అట్లా బెట్ కట్టించేవారు. నాకేమో ఉల్లిపాయ తిన్నానంటే ఇంకా వాంతులు చేసుకుంటా, తర్వాత ఏదైనా మీ ఇష్టమని నేను అనేదాన్ని అనమాట. అంతే నాకు ఉల్లిపాయ ఏమైనా అట్లా బలవంతంగా అట్లా ఏమైనా చేస్తే వాంతులు అయిపోతాయి. ఇంక ఇప్పటికీ అలవాటు అయితే మా వారు నాకు చేయలేకపోయారు. ఇంకా నా వల్ల తనైనా ఒక్కోసారి తినకుండా ఉంటారేమో, కానీ నేను మాత్రం ఎప్పుడు తినిందే లేదు. మా వారు వేసే డైలాగ్ ఏంటంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. నిజమే, కానీ నాకు మరి అలవాటు లేదు అంతే. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ వచ్చిందండి. ఈ వేసవి కాలంలో ఈ ఎండకి ఏదైనా చల్లగా దొరికితే అదే అమృతం కదా. ఇంకా పూర్ణ వెళ్ళి తీసుకొచ్చింది. అంతకేం బాగాలేదు, కానీ ఏం చేస్తాం, డబ్బులు పెట్టుకున్నాం కదా, తినేసాము. ఇంకా తర్వాత చెట్ల కాడికైతే వచ్చామంటే ఒక గౌతంకి దొండకాయలు అయితే కోసాము. లాస్ట్ కొంచెం ఇటు కోసి అటు ఉందని చెప్పాను కదా, అందులో కూడా కొరవే. ఇంకా కొరవ కోసుకొని అప్పుడు ఇంకా సాయంత్రం మేము వెళ్ళేటప్పుడే వీళ్ళిద్దరు వచ్చారు. సాత్విక మాత్రం చూసారా దొడ్డిదారిలో వచ్చేసింది వేరే వాళ్ళ చెట్లలో, కానీ రేణు మాత్రం మంచిగా బాటలో మాత్రమే వచ్చింది. ఆ చెట్లలో అసలు మా సాత్విక కనిపించట్లేదు. ఇంకా మా వారేమో గౌతమ్ కుట్టుకుంటున్నారు. ఇంకా నేను పిల్లలు పూర్ణిమ మేమైతే ఇంటికి వచ్చేస్తామండి. ఇంకా మల్లెపూలోనే మధ్యలో కోద్దామంటే ఇంకా అప్పటికి ఇంటికి వెళ్ళి మళ్ళీ పని ఉంటుంది కదా, ఎందుకులేని కొయ్యకుండా వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి మల్లెపూలు అయితే బాగా వస్తాయండి. సాయంత్రం పూట అలాగే వెళ్ళి చెట్లకి ఎవరి చెట్లకు కోసుకున్నా సరే బాగుంటుంది, అదే ఏమీ అనరనమాట. ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంటికి వచ్చాక ఇది ఇంట్లో పని అంతా చేసుకొని ఇంక ఇది సాయంత్రం అనమాట. సాయంత్రం అంటే నైట్ అండి, 6:30 7 అలా అయ్యిద్ది అనమాట. మా వారు చికెన్ పకోడీ తీసుకొస్తానన్నారు. ఇంకా చికెన్ పకోడీ అన్నారు, మళ్ళీ ఎందుకనో చికెన్ తీసుకొస్తాను నువ్వే పకోడీ చేస్తావు అన్నారు. ఇంకా సరేలే, బయట అసలు కొంటే అసలు ఏమాత్రం రావట్లేదు, తను తీరే తిన్నట్టు కూడా ఉండట్లేదు అనమాట. అందుకని 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అదంతా కూడా ఈ విధంగా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ కూడా వేసి అందులోనే కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి కూడా వేసుకున్నానండి. చికెన్ పకోడీ చేసి చాలా రోజులు అయింది, ఇదే మళ్ళీ చేయటం అనమాట. ఇప్పుడు బయట నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు, కానీ తనివి తీరే తినలేకపోతున్నామని చెప్పి ఇలా కేజీ చికెన్ అయితే తీసుకొస్తాను. ఇలా అయితే చేసేసుకున్నానండి. అందులో వాటర్ కూడా ఏం పెద్దగా పట్టదు, దాని వాటరే సరిపోతుంది. కొంచెం వేసుకొని కలుపుకుంటే చాలు. కలిపాక మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు పిల్లలకి స్నానాలు, అన్నం వండుకోవడం ఇవైతే చేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఇంక ఈ పకోడీ అయితే చేయడం మొదలుపెట్టానండి. నాకు ఏంటంటే అర్థమైంది, పకోడీ ఒకటి నార్మల్గా ఫ్రై చేసి తీసేటప్పుడు ఏమంత టేస్ట్ అనిపించలేదు, కానీ ఇలా దించే ముందు అంటే అయిపోయింది తీసేస్తామని 1 నిమిషం ముందు ఇలా గుప్పుడు అంటే కొంచెం కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి ఇలా వేసుకొని వాటితో పాటు ఫ్రై చేసి తీసుకుంటే సేమ్ మనకి షాపుల్లో కొంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే వస్తుందండి. ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ కానీ వాసన కానీ బాగా వస్తుందండి. మనము ఇలా నూనెలోనైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పిండిలో అంటే వాటిలోనే వేసి కలిపేసుకోవచ్చు అనమాట. కలిపి కూడా ఇలా చేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. నేనైతే ఇలా తీసే ముందు ఇట్లా వేసి తీసుకున్నాను. టేస్ట్ నాకు బాగా నచ్చిందండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా. బయట అసలు కొంటే కొంచెం కూడా రావట్లేదు, కానీ ఈరోజు మా వాళ్ళు తనివి తీరా తినగి ఇంకా మిగిలిందనమాట. అంత బాగా వచ్చింది, అంత ఎక్కువ వచ్చింది. చూసారు కదండి, ఇదేమీ చిన్నది కాదు, పెద్ద పల్లెమే. ఇంకొంచెం అయితే వేరే గిన్నెలో కూడా తీసాను, ఇందులో పోతున్నాయి అని చెప్పి. పిల్లలేమో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వండుతుండగానే తినేసారనమాట సగం. కానీ బాగుంది. ఇంకా భోజనాలు అన్నీ కూడా ఎప్పుడు ఇలా మొత్తం ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాము, పద్దాక తినే దగ్గర నుంచి లేవకుండా ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారని. తీసుకొచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, పెట్టేటప్పుడే కష్టంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలకైతే మా వారైతే అన్నం పెట్టేశారు. అన్నం అయితే ఇది సద్దన్నం అనమాట. వీళ్ళకైతే వేడి అన్నం అయితే వేసేసి ఇంకా ఉదయం వండిన ఏమైనా సద్దన్నం ఉంటే మేము తింటాము. నెక్స్ట్ ఏమో ఇది తినేసాక ఇవి జాకెట్ ముక్కలు అనమాట అండి, 1 మీటర్వి. నేను ఫస్ట్ స్టాక్ తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చినాయి. ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఊర్లో అయిపోయినాయి. ఇంకా ఒక 4 పీసులు సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా నాకు ఇవి పోనీలే లక్కీగా బాగున్నాయి. ఒక 4 రంగులు అంటే ఇప్పుడు ఏమైనా శారీస్ స్టాక్ తీసుకొచ్చేటప్పుడు కట్టుకుందామంటే మంచి మ్యాచింగ్ లేదనమాట. ఏమైనా శారీస్ మీద ఉన్న బ్లౌజెస్ తోటి అట్లా ప్రేరప్ చేసి చూపిస్తున్నాను. అందుకని ఇంక ఇవి అంటే ఒకే ప్యాటర్న్ కదా, సో కలర్స్ కూడా చేంజ్ అయినాయి కాబట్టి ఇంక 4 కలర్లు అయితే తీసుకొని ఇంకా నేనైతే స్టిచ్ చేసుకుంటున్నా. మామూలుగా అయితే రెడీమేడ్ బ్లౌజులు మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఒక 2. మా వారవి చూసి ఇంక తిట్టారనమాట, నీకు స్టిచ్ చేసుకోవడం వచ్చు కదా, ఇలా బ్లౌజులు ఉన్నాయి కదా అవే కుట్టుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇలా కొనుక్కుంటావని. అది కూడా నిజమే, ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఇలాంటివి చేశానమాట. ఇంకా మా వారైతే
ఆ మాట చెప్పేసరికి నేను ఇంక 4 బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇందులో ఒక్కొక్కటి అలా కట్ చేసి స్టిచ్ చేసుకుందాంలే, ఒకసారిగా అవ్వదు కదని చెప్పి ఇంక ఈరోజు ఇదైతే ఇప్పుడు కట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకే ప్యాటర్న్ కదా, బాగుంటాయి కూడా. అవి బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేద్దామని ఇదొకటి మాత్రము నార్మల్గా కటింగ్ చేసేసాను. సో మొత్తానికి ఈరోజు అయితే ఇంకా ఇలా అయితే గడిచింది. మా వాళ్ళందరూ నిద్రపోయారు. ఇంకా నేనే ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసి పనుకుందాంలే అని చెప్పి అట్లా ఉన్నాను. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో అయితే ఇంక ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.